ఈ బ్యాగ్ చూడండి, మా సారు ట్రైనింగ్ చేసేటప్పుడు కర్నూలులో ఇచ్చారనమాట. ఇదిగోండి బ్యాగు. ఇది కొంచెం చినిగిపోయింటే బయట పడేద్దామని పెట్టిన. అయితే మా ఆయన చూసి, అయ్యో ఇదెందుకు బయట పడేస్తావు, ఇది చాలా అవసరమైన బ్యాగు, ఎంత చినిగిపోయినా సరే నేను రిటైర్డ్ అయితే ఖచ్చితంగా ఈ బ్యాగ్ వాళ్ళకి చూపించాలి అనేసి చెప్పాడు. ఇంకా అలానే పెట్టేశా, ఇంకా పడేస్తే ఎట్లా అని చెప్పేసి. కాకపోతే మా ఆయన నాకు చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా ఈ బ్యాగు పడేసేదాన్ని. ఎలాగో కనుక్కొని నాకు చెప్పాడనమాట. పడేద్దామని బయట పెట్టినాను. ఇంకా చాలా పని ఉంది. ఇలాంటి పాత బాటలు 10:30 దాకా మేల్కొని ఇట్లా పాడైపోయినటువన్నీ బయట పడేసిన. ఎందుకంటే మేము ఇల్లు అయితే మారుతూ ఉన్నాము. చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను, కానీ ఏదో దేవుడి దయ వల్ల ఇప్పుడు మాకు ఇల్లు అయితే దొరికింది. సడన్గా మారుతున్నాము. మేము అనుకున్నాం ఎప్పుడైతే మంచి ఇల్లు దొరుకుతుందో అప్పుడు మారుదాంలే అనేసి. ఇవి అయితే మొత్తం పడేసేటివే అనమాట. ఈరోజు కసువులు రాకపోతే ఇంకా అలానే పెట్టాను. ఇదిగోండి, దీంట్లో ముందు పుదీనా నాటినా కదా, అదంతా పోయింది మొత్తము. ఇంకా ఇది కూడా డస్ట్బిన్లో వేసేయాలి. ఈ మర్మం ఉంది కదా, ఈ బకెటు, తర్వాత ఇంకా ఈ 3 అయితే తీసుకెళ్తా. ఇంకా మిద్దె పైన కొన్ని ఉన్నాయి, అవి తీసుకెళ్తాను. చాలామంది మీరుండే ఇల్లు ఒకసారి వీడియో పెట్టండి అనేసి అడిగారు. నేను ఎప్పుడు పెట్టలే, ఎందుకంటే కొంచెము బాగుండదేమో, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో. చూడండి, ఇట్లా అంతా పోయింది కదా, సో ఇట్లా ఉంటే ఏమైనా అనుకుంటారేమో అనేసి నేను ఎప్పుడు పెట్టలేదనమాట. సో ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, ఎలాగో ఇల్లు ఖాళీ చేస్తున్నాము అనేసి పెడుతున్నాను. ఇవన్నీ కూడా పొద్దున ఉతికిన బట్టలు, ఇవి ఇంకా మడిచి పెట్టాలి. అంటే రాత్రి మొత్తం సర్దేశాను, అప్పటికప్పుడు సర్దుకోలేము కదా, అందుకనేసి ఈ అలమాలు చూడండి ఖాళీ చేసేసా. ఇవన్నీ కూడా ఇంకా ఏదైనా ఒక బ్యాగ్లో వేయాలి. అంటే ప్యాకింగ్ చేసే వాళ్ళు వస్తామన్నారు, రేపు వస్తారు వాళ్ళు. నేను ఓపిక ఉన్నంత వరకు కొన్ని అయితే చేసినాను. ఇదిగోండి మా బట్టలు, ఇవైతే మా పిల్లవి. ఇంకా నా బట్టలు ఉన్నాయి, లోపల చూపిస్తా. అంటే ఇల్లు మారడం అంటే పెద్ద నరకమే అనుకోవచ్చు. ఇక్కడుండే చిన్న చిన్న వస్తువులన్నీ పెద్ద పెద్దవి అన్నీ తీసుకొని ఒక చోట పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ సర్దుకోవడం అంటే చాలా కష్టమైన పని. ఇదిగోండి, ఇవి నా బట్టలు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇవన్నీ 3 మూటలు నా బట్టలే. ఇక్కడ మా ఆయన టీషర్ట్ కనిపిస్తుంది కదా, ఏదో 2-3 గుడ్డలు అట్లా పడుంటే అన్నీ దాంట్లో కట్టినా అనమాట. మొత్తం నా శారీస్, నా డ్రెస్సులు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అల్మారి కూడా చూడండి మొత్తము ఖాళీ చేసేసా. ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు, అందుకే అలానే పెట్టాను. ఈ బెడ్ కవరు అంతా కూడా క్లీన్ చేసేసా, ఉతికి పైన ఆరేసినాను మొత్తము. ఇంకా కొన్ని ఉన్నాయి సర్దేటివి, ఇవి కూడా సర్దాలి. ఇంకా వాళ్ళు రేపు వస్తామన్నారు కాబట్టి సో నేను అట్లా కొంచెము కొన్ని సర్దుకోవడము, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడము అలా ఉన్నా. నేను ఒకటే చేసుకోవాలి అన్నీ కదా, సో 2-3 ఉంటే ఈజీగా అయిపోతుంది ఏ పనైనా కూడా. ఇంకా ఇప్పట్లో ఈ హోమ్ టూర్ అంతా మీకు చూపిస్తే ఏందబ్బా ఇంత గలీజ్గా ఉంది ఇల్లు అనుకుంటారు. ఇంకా ఇవన్నీ మూటలు కట్టిన తర్వాత ఇదిగోండి సంచులకు వేసిన కొన్ని మా పాప ఆడుకునే బొమ్మలు, ఇంకా బుక్స్, మా సార్కి సంబంధించిన బుక్స్, ఇవన్నీ కూడా మొత్తము ఇట్లా సంచులకు వేసా. సో అందుకనేసి ఇల్లంతా కూడా ఇలా ఉంది, ఏమనుకోకండి, ఇంత గలీజ్గా పెట్టుకుంది అనుకోకండి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా, మొత్తం అన్నీ బయట తీసా. సామాన్లన్నీ వేరే ఇంటికి తీసుకుపోవాలి కాబట్టి ఇక్కడ ఉండేటివన్నీ కూడా తీసేసి ఈ సంచుల్లో అయితే వేసేసిన. ఇంకా టీవీ, ఫ్యాను ఇవి తీసే వాళ్ళైతే ఇంకా రేపు వస్తారు, వెహికల్ వస్తుంది కదా, ఆ టైంలోనే వచ్చి ఇవన్నీ కూడా తీసేస్తాము మొత్తము. వామ్మో, ఇల్లు చేంజ్ అవ్వాలంటే చాలా కష్టము. అందులో సామాన్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కానీ బీరువాలు కానీ
ఇట్లా టీవీలు ఇవి పాడైపోతాయి. ఈ ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు ఇవన్నీ పాడైపోతాయి, అదొక భయము. ఇదిగోండి కూలరు, ఇవన్నీ కూడా ఇంకా ప్యాకింగ్ చేయాలి. ఇవన్నీ బయట పెట్టినా నేను, ఇవన్నీ తీసుకుపోవడానికి. అయితే ఒక్కటి కూడా నేను పడేయను, ఎందుకంటే దేనికో దానికి ఉపయోగపడతాయిలే అనేసి నేను అలానే పెడతాను. మొత్తం ప్యాకింగ్ చేసిన మొత్తము ఇట్లా పెట్టా అనమాట. ఇంకా వాళ్ళు వచ్చి వేసుకోపోతారన్నీ. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days బాగుంది అని చెప్పారు స్వామి. ఇంకా అందుకనేసి ఫ్రైడే చేద్దాంలే అనేసి అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకున్నా. ఈ అలమార్లో మా సారు ఇంకా సర్దలే చూడండి. నాతో ఏం చెప్పాడంటే, నా బట్టలు తాక్కోవాకు, నేను వచ్చిన తర్వాత బ్యాగ్లో పెట్టుకుంటా మంచిగా అన్నాడు. సరే నీ ఇష్టం, నేనేం తాక్కోనని చెప్పేసి అట్లే పెట్టిన. మావైతే మేము సర్దేసుకున్నాం అన్నీ. మేముండే ఇల్లు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చి బాత్రూము, అంటే కొంచెం పాతగానే ఉంటుంది కానీ చాలా పెద్దది, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అయితే కొంచెం అటో ఇటో ఉంది, కానీ ఇల్లు అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇది బెడ్రూమ్ అనమాట. మేము బెడ్రూమ్ ఒకటి యూజ్ చేసుకున్నాము. ఇదైతే ఈ రూము ఇట్లా సామాన్లు, పాత సామాన్లు అవన్నీ వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రేపు మొత్తము 10:30 కల్లా మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇంకా వంట రూమ్ చూడలేదు కదా, వంట రూమ్లో అయితే ఇంకా ఏం సర్దలే. ఇదిగోండి ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఒక్కొక్కటి, మొత్తం డబ్బాలు ఈ డబ్బాలన్నీ ఇవన్నీ సర్దుకోవాలి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు దీంట్లో పనికొచ్చేటి కొన్ని ఉన్నాయి, పనికి రానేటి కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం సర్దుకోవాలి. ఒకటి ఏం చేయాలో అర్థం అవ్వట్లే. ఇది మా దేవుని గుడి. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఏమంటాం, ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, మేము ఇలా చేయలేదు. ముందుండే వాళ్ళు, మేము జస్ట్ ఇంట్లోకి వచ్చి 1 year ఏమవుతుంది. ముందుండే వాళ్ళు ఇక్కడంతా గలీజ్ చేసి పెట్టారు. సో మనం ఏం చేయలేము కదా. సో ఇంకా కొన్ని సర్దుకున్నాను, ఇంకా కొన్ని సర్దేటివి అయితే ఉన్నాయి, ఇంకా పడేసేటివి కూడా చాలానే ఉన్నాయన్నమాట. ఈ కూలరు ఒక్కసారి వెహికల్ వస్తే మొత్తం దింపేస్తూ ఉండింది ఇంకొక ఇంట్లో చేరేటప్పుడు. ఈసారి ఏమనిపిస్తుందంటే సరిపోదేమో, ఇంకొకసారి రావాలి అనిపిస్తుంది ఆ వెహికల్. ఎందుకంటే కొన్ని ఎక్కువైనాయి అన్నమాట, బట్టలు కానీ ఈ కూలర్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా ఫ్రిడ్జ్ సర్దాలి. ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ పక్కన తీసే అంటారు వాళ్ళు వస్తే, ఎందుకంటే పడిపోతూ ఉంటాయి కదా, అందుకోసమని పక్కన తీసేయని చెప్తారు. ఇవన్నీ తీసేయాలి. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటే తెచ్చినారు మా మామ. అయితే మేము పెట్టుకునేది లేదు, ఏమీ లేదు, ఇలానే సరిపోతుంది. అంటే ఇల్లు వెతుక్కోవడంలోనే ఉన్నాం మేము. మాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది నిజంగానే. సో మంచిగా బాగుండేది మాకు ఇల్లు. కొంచెం వేడి ఉందనేసి ఇంకా మారాల్సి వస్తుందంటే ఇంకేం లేదు. సో ఇది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.